సార్ అదే మన ఫైనాన్షియల్ గా ఆస్తులు దాని గురించి ఏంటి సార్, బాగానే సంపాదించుకున్నారా? సంపాదించాను, పోగొట్టాను. నాకు కూడబెట్టడం చేత రాదండి. అంటే బ్యాంకులో నాది 10 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది, అది తెలియదు నాకు. నేను 10 మంది బాగుండాలి. దానాలు చేస్తుంటారంట, విన్నాను. అదే ఇచ్చేస్తూ ఉంటారు అంటే డబ్బులుగా ఏదో నేను ఊరికనే కాదు. ఐ గివ్ గుడ్ ఫుడ్ టు పూర్ పీపుల్. ఎవరైనా ఆకలంటే వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. నా దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టడం కాదు, 50 రూపాయలు 60 రూపాయలు ఖర్చు పెట్టి సరే పోనీలే. అలాంటివి కొన్ని మోసపోయిన ఇన్సిడెంట్లు ఉన్నాయి. నమ్మి ఇచ్చి డబ్బులు ఫ్రెండ్స్ అనేవాళ్ళుగా మోసం చేసి వాళ్ళు మోసపోయానని తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పెట్టి, కానీ వాళ్ళు మోసం చేశారన్న వ్యక్తికి నేను మోసం చేయకుండా నేను మళ్ళీ వాళ్ళకి రిటర్న్స్ ఇచ్చి ఇది డబుల్ అయిపోయి రూపాయి 10 రూపాయలు అయిపోయి వాళ్ళకి 10 రూపాయలు కట్టా నేను. అలా నేను త్వరగా నమ్మేస్తాను మనుషుల్ని. ఆ మనుషులు ఉంచుకుంటారా సార్ మోసం చేసిన తర్వాత కూడా? వాళ్ళు అంటే వాడికి అంటే కావాలని చేశాడా లేదు పరిస్థితులు అలా చేయించాయా అనేది ఒకటి ఇది చేసుకుంటారు. వాడు కావాలని కానీ చేసి ఉంటే నేను చేసే ఫస్ట్ పని, ఇఫ్ ఐ వాంట్ టు కట్ ఎ పర్సన్, ఫస్ట్ నా మొబైల్లోంచి నెంబర్ డిలీట్ చేస్తాను. అలాగే నా మొబైల్లోంచి నెంబర్ తీసేస్తాను. ఇంకా లైఫ్లో నా దగ్గరికి రాలేడు. వాడు ఎన్ని చెప్పుకున్నా నా దగ్గరికి రాలేవు. నేను ఒక మనిషిని కట్ చేశానంటే ఇంకా నాకు వాడు నేను చచ్చిపోతా ఈరోజు, వాడు వచ్చి నీతో మాట్లాడితే నువ్వు బతుకుతావు అన్నా కూడా ఎస్ నేను చచ్చిపోతా, నాకు వద్దు. నువ్వు బతుకుతావు వాడు మాట్లాడితే అన్న డాక్టర్, వద్దు నాకు వద్దు అదంటే. మీరు మోసపోవడం ఏంటి సార్ ఫ్రెండ్స్ మనుషుల దగ్గర? అంతే, అంతే. నేను బయటకు కనిపించేంత గంభీరమైన మనిషిని కాదు. ఐఎమ్ వెరీ త్వరగా నమ్ముతా మనుషుల్ని. సెంటిమెంట్స్ ఎక్కువ. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే అయ్యో పాపం అనిపిస్తుంది. 10 మంది బాగుండాలి, 10 మంది ఫుడ్ తినాలి, హ్యాపీగా ఉండాలి. నేను విన్నది ఆ పాపమే తినేస్తుంది మనుషుల్ని అంటారు. మనం పాపం అనుకోవడమే మనకు పాపం అలా అనుకోకల్లా. ఎస్, నేను హ్యాపీ. నేనే దేనికి నాకు జీవితంలో ఒక చిన్న లోటు నా భార్య తప్పితే ఇంకేం లేదు. నాకు ఇంకేం లేదు. నేను సంపాదించాను, నేనే పోగొట్టాను. మనకొండలో 3 ఇళ్ళు ఉండేవి, ఇప్పుడు 1 ఇల్లే ఉంది. 2 ఇళ్ళు పోగొట్టా, అమ్మేశా. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర నాకు మాట రాకూడదు. ఇచ్చేసే వాళ్ళకి మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇదిగోవాలి. రేపు వచ్చేవాడు నా ఇంటి ముందు కూర్చొని అదొక నరకం. అది నాకు డబ్బులు రానిచ్చుకోరు, ఎప్పుడు మాట పడరు. అప్పు చేయడమే తక్కువ. ప్లస్ ఇంకొకటి దాని తర్వాత కొన్ని నేర్చుకున్నది ఏంటంటే, ఎవడన్నా ఒక 10,000 కావాలని అడిగాడు, ఒక 2,000 ఇచ్చి నా దగ్గర ఇవే ఉన్నాయి, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు ఉంచుకో, ఆడికి అయిపోతుంది. ఈ 2,000 వస్తాయనేది మనకి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ప్రాబ్లం. ఆ 10,000 ఎప్పుడు ఇస్తావు, 10,000 ఎప్పుడు ఇస్తాను 10 సార్లు అడగాలి. వాడు 10 సార్లు ఫోన్ చేశాక వాడు ఇదిగో ఇదిగో అదిగో అంటాడు. ఆ తర్వాత మనం ఫోన్ చేయడం మానేయాలి. ఒక ప్రొడ్యూసర్ సినిమా తీశాడు, అక్కడ కూడా నేను డిమాండ్, వాళ్ళు మాట్లాడుకున్నది సిన్సియర్గా ఇచ్చేసిన ఒక సినిమా అంతా అయిపోయింది, డబ్బులు ఇవ్వలా. ఏంటి ఏమి డబ్బులు ఇవ్వలేదు, పంపిస్తాను సార్ నేను కొంచెం టైట్గా సరే అన్నా. ఆ సినిమా ఏదో రిలీజ్ కూడా అనౌన్స్ చేశారు, రిలీజ్ అయ్యింది. ఏమంటే డబ్బులు ఇవ్వలేదు ఇంకా అనన్నా. సార్ పంపిస్తాను సార్ ఏదో చెప్తున్నాడు. నా వైఫ్ చనిపోయినప్పుడు నేను పర్టికులర్గా ఫోన్ చేసి అడిగా, అంటే ఈ మాదిరి జరిగింది, నాకు కొంచెం మనీ నీడ్ ఉంది, పంపిస్తాను సార్ అని. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే పంపలేను కానీ ఏదో కొంత పంపిస్తాను సార్. ఆ తర్వాత పంపలా. ఇమీడియట్గా 2 monthsలో నా కూతురు పెళ్లి చేశా. అప్పుడు మళ్ళీ ఫోన్ చేశా, ఏంటి మొన్న కూడా పంపలేదు, ఇప్పుడైనా పంపండి. నేను పంపిస్తా అన్నాడు, మళ్ళీ పంపలా. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నా ఫోన్ బ్లాక్ చేస్తున్నాడు. 2-3 times చేశా, బ్లాక్లో ఉంది.
వేరే ఫోన్లోంచి ఫ్రెండ్ ఫోన్లోంచి తీశాడు. టోటల్గా ఇచ్చేసా. అరే ఇడియట్, నువ్వు నా నెంబర్ బ్లాక్ చేసావు, నేను నీ నెంబర్ డిలీట్ చేస్తున్నా ఈరోజు. నువ్వెంతరా, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతాను నేను. నా నెంబర్ బ్లాక్ చేసావు నువ్వు, నీ నెంబర్ డిలీట్ చేస్తున్నా నేను. డిలీట్ చేసే నెంబర్ అంతే. మళ్ళీ ఎప్పుడు నేను ఫోన్ చేయలేదు, నేను మాట్లాడలేదు. మన దగ్గర రాదు అంతే, ఏదైనా అంతే. మీరు అప్పులు చేస్తారా సార్? తక్కువ. నేను ఆడంబరాలకు పోను, అందుకని అప్పులు చేయను. ఉన్నాయి ఎక్కువ ఖర్చు పెట్టేస్తా. 100 రూపాయలు ఉంటే ఇంకొక 100 వేసేదానికి. మీకు ఇలా కార్లు పిచ్చి, ఇల్లు పిచ్చి? నేను ఆటోలో వెళ్ళమన్నా వెళ్తా, కార్లు వేస్తారు, ఆటోలో వెళ్తా. నాకు ఎవరన్నా చూస్తాడు. నేను ఇందాక మీకు పదే చెప్పేది అదే, మనం ఇచ్చేది గౌరవం, ఇచ్చే గౌరవం మనకి ఇవ్వాలి, మనం తీసుకుంటే రాదు. చిన్న ఆటోలో వెళ్ళాడు అనుకోని, నేను వాకింగ్కి వెళ్తున్నా, ఏం సార్ నడిచి వెళ్తున్నారు, కారు దొబ్బిందా అని అన్నాడు. అరే వాకింగ్ కూడా కార్లో వెళ్తారా ఎవరన్నా అని అడిగారు. అంటే వాడి కోరిక ఇది. అవును, ఆర్టిస్టులని బయట ఎక్కడ చూసా మీరేంటన్నా ఇక్కడ, మనం ఇక్కడ రాకూడదా ఆడు అడిగాడు నన్ను, వాకింగ్కి వెళ్తుంటే ఎవడో, ఏంటి సార్ నడిచి వెళ్తున్నారు, కారు దొబ్బిందా అని అన్నాడు. ఆడికి దొబ్బిందంటే ఆనందం, ఎందుకంటే ఇది చాలా హ్యాపీగా ఉంటారు ఆర్టిస్టులని, వాళ్ళకి ఒక ఫీలింగ్. అవును, నిజం. అరే వాకింగ్ కూడా కార్లో వెళ్తారు ఎవరన్నా. ప్రకాష్ రాజ్ గారు మీకు మంచి ఇదంతా టచ్ లో మంచిగా ఉంటారంట, వెళ్తుంటారా ఆయన? ఎవరి దగ్గరికి వెళ్ళనండి నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళను. నాకు ఇప్పుడు వెళ్తే మీరు నాతో వెనకని రండి, నా ఇంటికి వెళ్తాను హ్యాపీగా, హీటర్ వేసుకొని. ఈ సామాన్లన్నీ రేపు షూటింగ్ ఉంది, ఈ సామాన్లన్నీ కొంచెం తీసి అన్ని సర్దుకొని, అవి సర్దుకునే లోపల ఒక పెగ్గేస్తాను. అయిపోయాక స్నానం చేసి పాపకి చెప్తాను చపాతీ లాంటి, నైట్ చపాతీ 2 చపాతీ తింటాను, 1/2 లీటర్ మజ్జిగ తాగుతాను, చల్లగా ఉంటుంది. మళ్ళీ స్నానం చేసి నా ఇష్టం 2-3 పెగ్స్ ఎంత వేయాలనుకుంటే అంత వేస్తాను. ఫోన్స్ మాట్లాడడం ఫ్రెండ్లతో. ఫోన్ అయితే చాలా ఇది ఇంకా సైలెంట్ లోనే ఉంది నా ఫోన్, ఉదయం సైలెంట్ లో పెట్టింది. ఫోన్ కూడా 2 ఆన్సర్ చెప్తా అంతే. గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టిన ఎవరికి గుడ్ మార్నింగ్ రిసీవ్ చేసుకోను, నేను చెప్తా మీరు పెట్టుకోండి, నేను రిప్లై పెట్టను. ప్లస్ గుడ్ మార్నింగ్ చూసి నాకు ఇప్పుడు నా వాట్సాప్ చూసినా నాకు ఇంపార్టెంట్ ఆ ప్రొడక్షన్కి సంబంధించిన ఒక 10-15 మెసేజ్లు తప్పితే మీరు ఆర్టిస్టులతో కూడా మాట్లాడుకోరా సార్? మీతో అప్పటి నుంచి షూటింగ్ లో వరకే ఫోన్లా, ఫోన్ కానీ లేకపోతే కలవడాలు మాట్లాడుకోవడం. రామ్ జగన్తో మాట్లాడుతుంటాను, ఎప్పుడైనా రఘుబాబు ఆడే ఫోన్ చేస్తుంటాడు. నా బర్త్డేకి 100% మహర్షి రాఘవ మార్నింగ్ 7కి ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చిన్న ప్రతి సంవత్సరం. ఆయన ఫోన్ కాల్తో స్టార్ట్. జీవా ఒకడు ఫోన్ చేస్తుంటాడు. ఉంటారు నార్మల్ టైంలో కూడా టచ్లో ఉంటారు. టచ్లో ఉండడాలు మాటలు అన్నీ ఉంటాయి, కానీ ఇలా వెళ్ళడాలు పోవడాలు అలాంటివి. నేను ఇక్కడ నుంచి ఇల్లు షూటింగ్ లేదనుకో మా క్లబ్కి వెళ్తాను, కొద్దిసేపు నా పర్సనల్ ఫ్రెండ్స్ ఉంటారు ఒక 4-5, వాళ్ళతో కొద్దిసేపు కూర్చుంటాను. అదర్వైజ్ ఐ విల్ గో ఫర్ డబ్బింగ్కి వెళ్ళేసి రిటర్న్ వచ్చి కొద్దిసేపు, అంటే కొంచెం ఇంట్లో ఎలవన్గా ఉంటాను కాబట్టి అటు వెళ్తా. నాకు డబ్బింగ్ ఒకటి కాలక్షేపం, వెళ్ళేసి డబ్బింగ్ అయినా చెప్పుకొని వచ్చేసి కొద్దిసేపు క్లబ్లో కూర్చొని వచ్చేస్తాను. ఇంకా ఎక్కడికి షూటింగ్, ఇల్లు, క్లబ్ 3 ప్లేసులు తప్పితే సూపర్ డబ్బింగ్ థియేటర్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా మాట్లాడాలి ఉంటుంది, ఇంకా మాట్లాడుతుంటే ఇంకా మీకు అసలు మనం ఎక్కడో స్టార్ట్ చేసాము, అలాగే ఆటోమేటిక్ అంటే నేను క్వశ్చన్ రాసుకుని వచ్చాను, క్వశ్చన్ చూడట్లా, దాంట్లోనే అలాగే అలా వెళ్ళిపోతున్నాం. క్వశ్చన్స్ వస్తున్నాయి, అలా మాట్లాడుతున్నాము, అందులో కొన్ని పాయింట్లు తీసుకున్నాం. చాలా బాగా చెప్పారు, చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మళ్ళీ మీరు ఒక అవకాశం ఇస్తే మీ ఇంట్లో అవన్నీ నేను చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే మీ సినిమాలు అన్ని చూసి పెరిగినోడిని కాబట్టి ఈ ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సీరియల్ కాదు, ఇదే కాకుండా సినిమాలే కాకుండా మీరు కోరుకున్నది ఏదైతే షూటింగ్ లో బిజీ ఉండాలని అనుకుంటున్నారో అది ఇంకా ఉండాలి, ఇంకా ఈ సినిమాల మీద తెర మీద కూడా కనిపించి మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి, షూటింగ్ చేయాలి. ప్లస్ నేను కొంచెం సోషల్ సర్వీస్ కూడా ఆ భగవంతుడు చేయగలను. అవును, దయ ఉంటే అన్ని అవుతాయి సార్. చాలా హ్యాపీగా మంచిగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.